హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను అప్పటికప్పుడు ప్రోటీన్ దోశ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మనం దీన్ని నానబెట్టక్కర్ లేకుండానే మనం ఎటువంటి సోడా కానీ ఏమీ యూజ్ చేయకుండానే చూడండి ఎంత క్రిస్పీగా టేస్టీగా ఉండే దోశను ఒకసారి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. నేను ఇక్కడ 1 గంట ముందు 2 కప్పుల వరకు పెసరపప్పుని ఇలా నానబెట్టుకున్నాను. ఒకవేళ మీకు 1 గంట టైం లేకపోతే కనుక కొంచెం వేడి నీళ్ళు వేసుకుని మనం ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా నాని పప్పుని ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇలా ఇదంతటిని దీంట్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి టేస్ట్ కోసం దీంట్లో నేను ఒక 5 వరకు వెల్లుల్లిని దీంట్లో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా పట్టు తీసి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, అలాగే 1 ఇంచు వరకు అల్లాన్ని కూడా వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, తగినన్ని నీళ్లు వేసుకుని దీన్ని మెత్తని పేస్ట్ లాగా ఇలాగా మనం మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో నేను ఒక 2 స్పూన్ల వరకు బియ్యపిండి వేసుకుంటున్నాను. బియ్యపిండి వేసుకోవడం వల్ల మంచి కలర్ అనేది దోశ వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఒకసారి మిక్సీ పట్టినట్టయితే మనకి మంచిగా పిండి అంతా కలుస్తుంది. ఇలా అయిన తర్వాత నేను ఒక బౌల్లోకి ఇలా వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత దీంట్లో మనము సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని ఒకసారి దీన్ని అంతా ఇలా కలుపుకొని దీన్ని ఇప్పుడు మనం దోశ వేసేసుకోవడమే. చూడండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఎప్పుడన్నా మనం పప్పు నానబెట్టడం మర్చిపోయినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇలాగ దోశ ప్యాన్ పెట్టుకుని బాగా హీట్ అయిన తర్వాత వాటర్ని ఇలాగ వేసుకుంటే మనకి కొంచెం చల్లారినట్టు అవుతుంది. అప్పుడు మనం ఇలాగ నూనె వేయకుండానే ఇలా దోశ వేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇలాగా మనకి దోశ ప్యాన్ కావాలనుకుంటే కనుక నాన్ స్టిక్ది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. ఇది ఇలా డ్రై అయిన తర్వాత బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆయిలే వేసాను ఫ్రెండ్స్. మనకి ఎవరైనా డైటింగ్ చేయాలనుకున్న వాళ్ళైనా ఇలాగా మీరు ఒక్క దోశ తింటే సరిపోతుంది. అంత ప్రోటీన్ మనకు దొరుకుతుంది. దీని మీద ఇలాగ ఆనియన్స్, నేను ఇక్కడ కొంచెం అవిసె గింజల పొడి వేసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుని దీన్ని ఇలాగా కాల్చుకోవడమే. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఇలాంటి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్లు మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి మీరు చెక్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ట్రై చేసినట్టయితే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.